హంద్రీ నీవా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి గొల్లపల్లి రిజర్వాయర్కు నీటిని తీసుకెళ్లేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి జిల్లా అంతటా నీరు అందించాలన్న లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పనులు జోరందుకున్నాయి. పెండింగ్ లో ఉన్న టన్నెల్ పనులను వేగవంతం చేశారు. రెండవ దశ కింద అనంతపురం జిల్లాలో ఈ ఏడాది చివరి నాటికి నీటిని విడుదల చేయాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. 349 కిలోమీటర్ల కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం సుమారు 4,109 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన హంద్రీ నీవా రెండవ దశలో ఇప్పటికే 4,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఇటీవల బురవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లోని 13 చెరువులకు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా ఈ నెలాఖరుకు గొల్లపల్లి రిజర్వాయర్ను నీటితో నింపుతామని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్ కు నీటిని తీసుకెళ్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. మన జీడిపల్లి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ దాకా మా నియోజకవర్గం కూడా దాదాపు 75 కిలోమీటర్లు ఉంటుంది. ఆ కిలోమీటర్లంత వరకు మాకు దాదాపు 26 చెరువులు ఉన్నాయి. 22 చెరువులకు వచ్చి మనం తూముల ద్వారా పోతాయి. ఒక 4 చెరువులకు వచ్చి మాత్రం లిఫ్ట్ల ద్వారా కూడా పెట్టాం. ఆ లిఫ్ట్ పెట్టినది కూడా ఇక్కడ చూస్తే కోనాపురం, కనగనపల్లి మండలం, అదేవిధంగా ఆత్మకూరు మండలంలో వచ్చి గొరదిండ్ల, మన పాపంపల్లి, ముట్టాల ఈ గ్రామాలు కూడా లిఫ్ట్ల ద్వారా కూడా మేము ఆ చెరువులు కూడా నెక్స్ట్ ఇయర్ కంతా అందిస్తామని ఆ రైతు సోదరులకు చెప్తున్నాం. ధర్మవరం నియోజకవర్గంలో డిసెంబర్ నాటికి టన్నెల్ నిర్మాణం పూర్తి చేసి ఆయకట్టుకు, చెరువులకు నీరందిస్తామని ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. ఈ 13,500 ఎకరాల ఆయకట్టును కూడా నీళ్లు ఇవ్వాలనేదే చంద్రబాబు గారి ధ్యేయం. దాంతోపాటు ప్యాకేజ్ నెంబర్ 13 ఇది. దీంట్లో దాదాపు 2,500 ఎకరాలు మా కాన్స్టిట్యున్సీ ఆయకట్టు ఉంది. దీని ద్వారాగానే ఇటు కదిరి, మదనపల్లి, కుప్పం దాకా ఇదే కాలం నుంచి వెళ్తాయి. ఇక్కడ మేజర్గా ఒక టన్నల్, దాదాపు 450 మీటర్ల టన్నల్ ఇది. ఈ టన్నల్ను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. పాపం కాంట్రాక్టర్ కూడా బగ్గానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఎందుకంటే లూజు రాయిండుకొని మ్యాక్సిమం వర్క్ సరిగా జరగలేదు. ఇప్పటి నుంచి హార్డ్ రాక్ వచ్చింది. ఇప్పటి నుంచి మ్యాక్సిమం 1.5 మంత్లో కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఇదే వేగంతో పనులు పూర్తయితే కరువు సీమలో కొంతవరకు నీటి సమస్య తగ్గే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.